జిల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తములో నూతనమైన వాగ్దానం ప్రకారం కలువరి ప్రేమ నుంచి అనుదినం మన తండ్రి మనతో ఆయనిచ్చిన వాగ్దానం బట్టి మనమందరము సంతోషిస్తున్నామా? లోకములో అందరము కూడా మన తండ్రి చిత్తములో సంతోషిస్తూ ఆనందిస్తున్నామని మనమందరమైన నూతనమైన వాగ్దానముతో అనుదినము మరి మీ కుటుంబములు దీవించబడి ఆశీర్వదింపబడుచున్నాయంటే మన తండ్రి మనలో ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, మరి మనకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన సత్యమును బట్టి నీవు నేను కూడా ఈ లోకములో ఏది కూడా మాకు వద్దన్నట్టుగా ఎవరైనా ఉంటున్నారా? కానీ అందరూ లోకములో అంత కావాలా? కానీ ఆ వదులుకుండే ఎవరు కూడా మనుషు లేనట్టు వారికి ఉన్నాం. కానీ వాక్యంలో అనుకుంటున్నామే, కానీ ఈ లోకంలో మాకు ఏది వద్దు నానా, ఆకాశంలో ఉండే మా గొప్ప దేవుడా మీరుంటే చాలు, మీ కృప ఉంటే చాలు, మీ దీవులు ఉంటే చాలు, మీ రక్షణ ఉంటే చాలు, మీ దూతలు మా చుట్టూ కంచె వేసి కాపుదలుగా ఉంటే చాలు అనేవారు మాత్రమే. కానీ అయితే లోకములో అన్నీ ఆశపడి ఉంటున్నాం. లోకంలో ఏమున్నా కూడా దాన్ని ఎంతో ఆశించాలో అంతే ఆశించండి. వ్యర్థంగా ఏది కూడా ఆశించటం వలన మనకు కలగపోయేది అది లాభం ఏమిటి లేదు. దాని నుంచి మనము తండ్రిని దూరపరుచుకుంటాం. లోకాన్ని ఎక్కువ ప్రేమించవద్దు, అన్నిటికంటే అధికముగా నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించుము. అదేవిధంగా మొదటగా నీ సహోదరుని ప్రేమించుము. అంతేకాని లోకాన్ని ఎక్కువ ప్రేమించి లోక పాపములో ఉండటం వలన నీకు కలగబోయే మేలు ఏమిటి? మరి కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 74వ అధ్యాయంలో 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆకాశములో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు ఉండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నిజమేనా? అయితే లోకము లేదా, అక్కరలేదా? అయితే మనిషి అతిగా ఆశించటం వలన మరి అనేకమైన ఇబ్బందులు పాలయ్యి మనిషి రోజు మరి ఎక్కువ దినాలు భూమి మీద ఉండవలవచ్చును అతను కూడా త్వరగా లోకాన్ని వదిలేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మనిషి ఎక్కువ ఆలోచన కలిగి బీపీ, షుగర్ ఇంకా అనేకమైన రోగములతో ప్రెషర్ జాస్తి అయిపోయి ఎందుకు మనకు ఈ లోకాశలు? ఆకాశమందు నువ్వు ఉండవనగా ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తూ నీళ్ళు ఇస్తున్న గొప్ప దేవుడు నిన్ను ప్రేమించడా? నేను ఆశీర్వదించడా? నీకు ఆహారం ఇడా? నీ ద్రాహము తీయడా? అలాంటి తండ్రి నీకుండగా లోకములోది ఏది కూడా నాకు అక్కరలేదని వాక్యములో చెబుతున్నప్పుడు, కీర్తన గ్రంథం 74:25 వచనంలో మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలు మాత్రమే మనం వింటాము, ఇతరులకు బోధిస్తాము. కానీ లోకంలో అంత కావాలని ఆలోచనలో ఉంటాం. ప్రేమైన బిడ్డలారా, ఆ విధము కాదు. కానీ దైవ చిత్తముతో దేవుని పిల్లలతో మనం ఆనందించాలి. దుష్టులు, దుర్మార్గులు, వేషధారులు అనేక మంది బోధిస్తారు కానీ బోధన ప్రకారం జీవించరు. విశ్వాసులు కూడా అంతే, బోధిస్తారు కానీ వాక్యం వింటారు కానీ దాని ప్రకారం ఉండరు. లోకములో మనుషులను ప్రేమించి లోక సంబంధమైన పాపములు పడిపోయి నీతి మార్గములు వదులుకొని ఇష్టసారంగా జీవించటానికి లోకంలోనే ప్రేమించాలనుకుంటున్నారు. కానీ అదన్నీ దేవునికి ఇష్టం లేదు. కాదంటే దేవుడు అంటున్నాడు, ఎవరు మరి లోకములో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారం నడుచు నరుడు ఎలాంటి వాడు? లోకములో అతను ధన్యుడు. ఎవరైతే ఆయన ఆశ్రయించచ్చు ఆయన చిత్త ప్రకారం నడుచుచున్న ప్రతి నరుడు లోకములో ధన్యుడు. ఏది లోకములోనిది ఏది అక్కరలేదంటున్నాడు కదా. మరి ఆ విధంగా జీవిస్తున్నావా? ఆ విధంగా ఉంటున్నావా? ఆ విధంగా ఆత్మ సంబంధం ప్రేమ కలిగి ఉంటున్నావా? దేవుని చిత్తంలో నడుచుచున్నావా? లేదు. ఒక్కసారి నువ్వు పరీక్షించుకోండి. అంతేకాని దేవుని నామంలో వ్యర్థంగా నువ్వు ప్రార్థన చేయటం వలన దేవుణ్ణి సంతోషపరచడానికి చాలా కష్టమవుతున్నది. దేవుడు ఉల్లాసించి ఆనందించాలి, నీలో ఉండాలని అనుకున్న తండ్రి రేపు పరలోకములో మనందరూ తీర్చుకెళ్ళాలంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే మన యొక్క ఈ లోక సంబంధమైన బుద్ధులన్నీ వదులుకోవాలి.
పరిశుద్ధాత్మ తండ్రితో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి ఒక మాట ఏమంటున్నాడంటే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడిని నేనే కదా, నిన్ను ఎత్తుకొని రక్షించువాడిని నేనే. కాబట్టి నువ్వు లోకములో ఎవరు నిన్ను ఎత్తుకుంటారు, ఎవరు కోగిలిస్తారు, ఎవరు నిన్ను ఆదరిస్తాడు, ఎవరు నిన్ను పరలోక రాజ్యం చేర్చగలడని దేవుడే అంటున్నాడు కదా. నేను నిన్ను ఎత్తుకొని కోగిలించి రక్షించేవాడును, జీవంగల దేవుడును మాట్లాడుచున్నానని ఆయన అంటున్నాడే. అయితే మరి ఒక మాట అంటున్నాడు, మన ప్రభువైన యేసయ్య కృపతో ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన అన్నాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నీకుంటుందని ఆయనే చెబుతున్నాడు. ఆ కృపలో ఉంటున్నామా? ఆయన చిత్తంగా కాచుకున్నట్టున్నామా? మరి లోకంలో ఇదన్నీ అక్కరలేదు అంటున్నవే, కానీ ఆ లోకాని కోసమే లోక మనుషులతోనే జీవిస్తున్నావు. అది జీవితము కాదని ప్రభువు మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట అంటున్నాడు, నా ఇజ్రాయేలు జనాన్ని నేను విడిచిపెట్టను. ఏమంటున్నాడు? ఇజ్రాయేలు జనాన్ని విడిచిపెట్టను, వారి మధ్యలో నివాసించదును. నా ఇజ్రాయేలు జనమా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ మధ్యలో నేను నివాసించదనని చెప్పిన దేవుడు, ప్రతి కుటుంబంలో నివాసిస్తానని చెప్పిన దేవునికి యథార్థమైన హృదయంతో దేవుని ప్రేమించుదామా? దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో మరి అనేక మంది ప్రపంచంలోని బిడ్డలందరూ నాయన ఇజ్రాయేలు మధ్యలో నేను నివాసిస్తానని చెప్పిన గొప్ప దేవుడా, ప్రపంచంలో ఏ బిడ్డల మధ్యలో తండ్రి నీ ప్రేమ లేదో వారి మధ్యలో మీరు ఉండాలని